హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే ఇప్పుడు బయలుదేరిపోయానండి స్ట్రీట్ షాపింగ్కి. సో అది ఎక్కడంటే కాకినాడ ఎస్ఆర్ఎన్టీ మాల్కి ఎదురుగుండా ఉందన్నమాట. శ్రీ సాయి చేనేత కాటన్ ఎక్స్పోర్ట్ అనమాట. ఇక్కడికి వచ్చేసి సో ఇక్కడ దొరకనిది ఏదంటూ లేదు. సో ఆల్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ అంతా ఇక్కడే ఉంది. సో మీకు అది క్లోజ్ లో చూపించేస్తున్నాను. ఇదిగో ఇక్కడే కదా కనిపిస్తుంది. ఈ షాప్ వచ్చేసి ఎస్ఆర్ఎంటీ మాల్ కి ఎదురుగుండా ఉంది కాకినాడ. సో తప్పకుండా వచ్చేయండి. ప్రైజెస్ కూడా అనుకూలంగానే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసాయి ఈ డిబ్బీస్ అనమాట. చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చి బుద్ధుడి బొమ్మ టైప్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి కుండీలు. ఇవి ఫ్లవర్ డెకరేషన్కి వాటికి పనికి వస్తాయి. ఇక్కడ ఏదైతే కప్పులు కనిపిస్తున్నాయో సెట్లు అలా 150 అలా పడుతుంది. చాలా తక్కువ ప్రైస్ అండి. సో ఇక్కడ ఎదురు ఇలా వస్తారా, ఇక్కడ చూసుకుంటే వేరే వేరే డిజైన్స్ కట్ట కనిపిస్తున్నాయి. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. ఇంకొంచెం ఎదురుకి వెళ్దాం. ఇక్కడ పింగాణి ప్లేట్స్ అవి కూడా ఉన్నాయి. సో ఇంకొంచెం క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి, ఇవి కప్పులు కట్టని. సో ఇంక లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వచ్చి ఇలా ఉన్నాయి. ఇక్కడంతా లేడీస్ మెటీరియల్ అనమాట. కుకింగ్ కానీ, మేకప్ కానీ, క్లిప్స్ అలా రకరకాలన్నీ ఉన్నాయి. చాలా రేట్ చాలా మనకి అనుకూలంగా ఉందండి. ఈ బ్యాండ్స్ స్టిక్కర్స్ అన్నీ చాలా మనకి ప్రైజుల్లో దొరుకుతున్నాయి. ఇవి కిచెన్ వచ్చేసి 30 రూపీస్ అలా పడుతుంది. హెయిర్ బ్యాండ్స్ వచ్చి 5 రూపీస్ టు 10 రూపీస్ ఉన్నాయండి. సో ఇక్కడ చూసుకోండి, కలెక్షన్ ఇదే ఉంది. సో చాలా వరకు చాలామంది కొనుక్కుంటున్నారండి. ఇంకా రైట్ సైడ్కి వెళ్ళిపోదాం. ఇక్కడికి వచ్చేసి సెంపీనిస్లు క్లిప్లు అన్నీ అమ్ముతున్నారు. 15 రూపీస్ అలా పడుతుంది. ఈ బ్యాచ్లెట్లు ఏవైతే ఉన్నాయో 45 రూపీస్ అలా పడుతుంది. మరి ఈ బ్యాంగిల్స్ కాస్ట్ అయితే నేను అడగలేదు. మీకు ఈ బ్యాంగిల్స్ ఎంత పడుతుందో తెలిస్తే కామెంట్ చేసేయండి. అంతేకాకుండా ఇంకా కొంచెం ఎదురుకు వచ్చేస్తే ఇక్కడ రకరకాల దువ్వలన్నీ ఉన్నాయి. మనకి ఇంట్లో కావాల్సిన చాలా ఐటమ్స్ ఇక్కడికి వస్తే దొరికేస్తాయండి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్ అండి. ఆ ఫ్లవర్స్, హెయిర్ బ్యాండ్స్, ఆ మేకప్ బ్రష్ అని ఇంకొంచెం క్లోజ్గా వెళ్తే ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా మేకప్ బ్యాండ్స్, అవి ఇక్కడ చాలా తక్కువ రేట్ అండి. ఇక్కడ పౌచ్ ఉంది చూడు, ఈ 10 రూపీస్ పడుతున్నాయి. సో ఇక్కడైతే ఆన్లైన్లో ఎలా పడుతుంది, ఇందులో కూడా అలాగే పడుతుంది కాస్ట్. సో ఇటు వచ్చేసి పౌడర్ డబ్బాలు గట్టా ఉన్నాయి. కొంచెం క్లోజ్లో వెళ్దాం రండి. ఇక్కడైతే సిజర్స్ అన్నీ ఉన్నాయి, పిల్లలకి పనికి వస్తాయి ఇవి టీ చక్కాలు కట్ట ఇక్కడే ఉన్నాయండి. సో వీటిని ఏమంటారు నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. సో ఇది మరి నాకు తెలీదు. ఇంకొంచెం వేరే దిక్కు వెళ్దాం పదండి. ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో కర్చీఫ్స్, ఇవి అయితే 90 రూపీస్ పడుతుంది. ఆ బ్యాండ్ వచ్చి నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ జోలికి అస్సలు వెళ్ళదండి నేను. ఈచ్ వన్ 200, 150 అలా ఉంది. ఇంకొంచెం చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఇక్కడ 500 కూడా చెప్తున్నారు. ఒకటే పీస్ ఉంది కానీ అది ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. సో దాని సంగతి వదిలేండి. ఎక్కడికి వచ్చేసరికి ఇలా ఈ యొక్క క్లిప్స్ చూడండి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడికి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ కట్ట ఇక్కడ చాలా బాగుంది. కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఇయర్ రింగ్స్ జోలికి అస్సలు వెళ్ళనండి నేను. 250 కట్ట పడుతుంది. ఒక్క జత 250 పడుతుంది అంటే అర్థం చేసుకోండి. ఈ ఇయర్ రింగ్స్ కట్ట చాలా ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయినాయంటే రేట్లు. ఒకసారి నేను ఈ చూపిస్తున్నాను కదా బుట్లు, 500 చెప్తున్నారు. అవే మనకి ఇంకా హోల్సేల్ ఇంకేమైనా వస్తాయైతే కామెంట్ చేసేయండి. ఈ జత వచ్చి 500 చెప్పారు మాకు. ఇంకా నేనైతే ఈ ఇయర్ రింగ్స్ తీసుకోలేదు. కొంచెం ఫ్రంట్కి వచ్చేసాను. ఇక్కడ నెయిల్ పాలిష్లు కనిపిస్తున్నాయి కదా, ఈ నెయిల్ పాలిష్లు అయితే 5 తీసుకున్నాను నేను. ఈచ్ వన్ వచ్చి 30 రూపీస్ పడుతుంది. సో ఈ పైన కనిపిస్తున్నాయి కదా క్లిప్స్, అవన్నీ ఇక్కడ బ్యాంగిల్స్. ఇంకొంచెం ఎదురుకు వస్తే ఇక్కడ ఏంటో ఉంది చూస్తున్నామండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి చేతికి పెట్టుకున్న బ్యాంగిల్స్, క్లిప్స్. ఇవి చాలా రకాలుగా ఉన్నాయి. సో హెయిర్ బ్యాక్ సైడ్ పెట్టుకునే క్లిప్స్ కూడా ఉన్నాయి. ట్రెడిషనల్ వేర్లో కూడా ఉన్నాయి. ఈ పైన అయితే కనిపిస్తున్నాయో ఇవి చూడండి ఒకసారి. ఈ వుడెన్ దువ్వాన్ని కూడా చూడండి. ఇక్కడ చిక్కెట్లు కట్ట బాగున్నాయి. ఈ ఎదురుకు వచ్చేసి ఎంత మేకప్ సామానం అండి. సో ఇదైతే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి రేట్లు. చాలా అంటే చాలా కాస్ట్ ఉంది. సో మీరు ఊహించని కూడా ఊహించలేరు. అందుకే నేను వాటి జోలికి కూడా వెళ్ళలేదు. ఇంకొంచెం పక్కకు వచ్చేస్తే లిప్స్టిక్ అవి కూడా చాలా రేట్లు ఉన్నాయి ఇక్కడికి వచ్చేసి. ఇంక ఈ మేకప్ జోలికి అయితే నేను వెళ్ళొద్దని చెప్తాను. బయట ఎక్కడైనా కొనుక్కోవడం బెటర్. ఈ రింగ్స్ కట్ట చాలా బాగున్నాయండి, నాకు బాగా నచ్చినాయి. ఇంకొంచెం ఎదురుకు వస్తే ఈ అద్దం కనిపిస్తుంది కదా, ఇది ఒకటే 90 రూపీస్ పడుతుంది. మీకు నచ్చితే తీసుకోండి. వచ్చి మీకు చెప్పాను కదా ఈ అడ్రస్ ఎక్కడుందో. ఒకవేళ మీరు వచ్చేలాగుంటే ఇక్కడికి రండి. ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ కట్ట, కుండీలు కట్ట చాలా బాగున్నాయి. ఇంకొంచెం ఎదురుకి వెళ్తే ఇవి చూసారా, మన ఇంట్లో డెకరేషన్కి బాగుంటాయి. ఎవరైనా గ్రూప్ పర్సన్ చేసిన వాళ్ళకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా లైక్ కంపల్సరీగా కొట్టండి.
ఒక 200 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. సో ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోదాం రండి. బాగా లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా ఏమేమి కలెక్షన్ ఉందో చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి కిచెన్ తగిలించుకునే చెక్క డిజైన్గా ఉన్నాయి. ఇవి చూసారు కదా, ఇవన్నీ కొంగలు కూడా ఉన్నాయి. టీవీ బల్ల మీద పెట్టుకోవడానికి గడియారం ఉంది. ఇక్కడ ఇంకా నేను కాస్ట్ అడగలేదు, నేను ఇక్కడ నుంచి మూవ్ అయిపోదాం అనుకున్నాను. సో ఈ పక్కకు వచ్చేస్తే ఇక్కడ అన్ని చెక్కతో చేసినవే ఉన్నాయండి. మీరైతే ఇవన్నీ చూసేయండి. సో ఇక్కడ చెక్కతో అన్నీ రెడీగా ఉన్నాయి. సో బాగున్నాయి, నాకు ఇక్కడైతే బాగా నచ్చింది, కానీ కాస్ట్ అడగలేదు. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదామా. ఇక్కడ ఏంటున్నాయి ఇంకా, ఇక్కడికి వచ్చేసరికి ఇవి ఫ్లవర్స్తో సహా ఇస్తున్నారు. ఇంకొంచెం ఎదురుకు వచ్చేస్తే ఇక్కడ కింద వేసుకునే మ్యాటిల్స్ కూడా ఉన్నాయి. సోఫా పక్కన వేసుకునేవి చాలా బాగుంది. కలెక్షన్ అయితే బాగానే ఉంది. సో నేనైతే ఇంకొంచెం దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసరికి మ్యాట్స్ అన్నీ చూసారు కదా, ఇవి వచ్చి ఈచ్ వన్ 500 పడుతుంది. ఈ రౌండ్ ఉంది కదా, అది ఈచ్ వన్ 500 పడుతుంది. ఈ చిన్న ఏదైనా ఉన్నాయో అవి 300 అలా పడుతుంది. కానీ ఒక్కటే 300 అంటే వేస్ట్ అని చెప్తాను నేను. సో దీనికన్నా డీమార్ట్కి వెళ్తే ఇంకా హోల్సేల్లో దొరుకుతాయి మనకి. ఇంకొంచెం లోపలికి వచ్చేసాను. ఇక్కడ డ్రెస్సెస్, టాప్స్ అన్నీ చూస్తున్నారు కదా, మెటీరియల్ వీళ్ళంతా వీళ్ళ చేతులతో చేసినవి అనమాట. ఇదంతా ఎదురుకు వస్తాము. ఈ కలెక్షన్ అంతా చాలా బాగుంది, కానీ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నేను అసలు అక్కడ కూడా ఆగలేదు. ఇంకొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ శారీస్ అన్ని కలెక్షన్ చాలా బాగుంది. ఎక్కలేని క్లాత్స్ కలెక్షన్ అంతా ఇక్కడే ఉంది. ఇంకొంచెం ఎదురుకు వస్తే ఇక్కడ మెటీరియల్ అంతా చాలా కొత్తగా ఉంది. ఈ ఫ్రంట్కి వస్తే పూసలు అనమాట. పూసలు ఉన్న చైన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవి క్లోజ్లో చూద్దాం. చూసారు కదా, స్టోన్స్ చైన్లు, ఇవి బ్యాక్ సైడ్ పెట్టుకునే క్లిప్స్ ఇవి కూడా ఉన్నాయి. ఇటు సైడ్ చైన్ తీసుకుందాం అనుకున్నాను. నేనైతే వీటి జోలికి కూడా పోలేదు, ఎందుకు మళ్ళీ రంగు పోతున్నాయని తీసుకోలేదు నేనైతే. సో ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తూ ఉండగా ఇక్కడైతే రంగురంగు పౌచ్లు ఉన్నాయి. నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. సో ఏ ఫోన్కి తగ్గ ఫోన్కి 4-5 రకాల పౌచ్లు అయితే ఉన్నాయి. వెనకాల చాలా డిజైన్స్ ఉన్నాయి, బొమ్మలు కూడా ఉన్నాయి. టామ్ అండ్ జెర్రీ, మిక్కీ మౌస్ కావాలితే డిజైన్స్, స్టోన్స్ మీకు ఎలా కావాలితే అలాగా. ఈచ్ వన్ వచ్చి 250 ఎంతో పడుతుంది. నేను ఒకటి వేయించుకున్నాను పౌచ్. అలాగే స్క్రీన్ మీద కూడా గ్లాసెస్ వేస్తారు కదా, అవి కూడా వేస్తున్నారు. ఇటు సైడ్ వచ్చేసి బాయ్స్కి ట్రాక్స్, ఫ్యాంట్స్ ఇవి ఉన్నాయి. చూసేయండి. ఇటు సైడ్కి వచ్చేసరికి పౌచ్ తీసుకున్నాను నేను. నా ఫోన్కి అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఫోను గ్లాస్ అయితే పగిలిపోయింది, అక్కడే వేస్తున్నారు గ్లాస్ కూడా. చూసేయండి అతను ఆ గ్లాస్ ఎలా వేస్తున్నాడు అన్నది. ఇంకో పౌచ్ కూడా చూపించమని చెప్పాను. సో ముందు తీసుకున్నదే నచ్చింది ఎంతైనా. సో ఇంకా అది కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయిపోయాను నేను. ఆ పౌచ్, ఈ స్క్రీన్ పగిలిపోయింది కదండి, అది పైన వేస్తారు కదా, అది ఎంతో అడగలేదు నేను. స్క్రీన్ మారుస్తారు కదా. సో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇంక ఇక్కడ వేస్తున్నారు, అందుకే ఇక్కడ కొంచెం లేట్ అయింది. ఇవన్నీ పౌచ్ మీద స్క్రీన్ వేస్తున్నాడు కాబట్టి. ఇంకొంచెం పక్కకు చూస్తే అక్కడ అన్నీ చీరలు, నైటీలు, చున్నీలు ఇవే కనిపిస్తున్నాయి. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్దాం. ఇక్కడికి వచ్చేసరికి కలెక్షన్ బాగుంది, కానీ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ టవల్స్, శారీస్, సిల్క్ శారీస్ ఈ చాలామంది అయితే ప్యాకింగ్ చేసుకున్నారండి. మేము వచ్చేసరికి లేట్ అయింది, 9 అలా అయింది. సో చాలా వరకు సండే కదా, కొంచెం త్వరగా వెళ్ళిపోయినట్టున్నారు. ఇటు చూసుకుంటే కటింగ్స్ అవి కూడా కలెక్షన్ బాగుంది. పైన చూసుకుంటే షర్ట్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. సో ఇది లాస్ట్. ఇంకా బయటకు వచ్చేయడం రెస్టారెంట్ కనిపిస్తుంది కదా. ఇంకా ఇవి ఇక్కడ టవల్స్ ఇక్కడ అమ్ముతున్నారు, చిన్నపిల్లలకి జీన్ ప్యాంట్స్ కట్టని. అయితే నేను అవాయిడ్ చేసామని చెప్తాను, అసలు తీసుకోవద్దు మీరు. ఇంకొంచెం ఎద్దరికి వచ్చేస్తే ఇక్కడైతే క్లాత్స్, బెడ్షీట్స్ అనమాట. ఇంకా బయటకు వచ్చేసాను నేను. ఇక్కడే రైట్ సైడ్ చూస్తే ఇవి గేమ్స్ ఆడతారు కదా, అవి ఇక్కడ పెట్టారు.
ఇంకొంచెం బయటకు వచ్చేస్తాను. మళ్ళీ ఫస్ట్ ఏవైతే చూపించానో అవే ఇంకొంచెం బాగా క్లియర్గా మీకు కనిపించే విధంగా తీసాను. చూడండి ఒకేసారి. ఇవి పిల్లలకి డిబ్బీ లాంటివి చాలా బాగున్నాయి. ఈ జాడీలు పచ్చడి జాడీల్లో కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. కొంచెం అటు సైడ్కి వెళ్ళి చూసేద్దాం. ఇవి ఫ్లవర్స్ పెట్టుకునేవి చాలా బాగున్నాయి. ఇవి కూడా డబల్గా కొనాలి. ఇవి ఏం కొన్నా చాలా బాగున్నాయి. ఇవి కూడా అంతే, కుండీలన్నీ మొక్కలకి బాగుంటాయి. ఇప్పటిదాకా నా వీడియో చూస్తారు కదా, ఇవన్నీ ఎలా అనిపించినాయో కామెంట్ చేసేయండి. వచ్చేసి నైట్ టైం స్ట్రీట్ షాపింగ్ చేయడం ఇష్టమైతే కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో క్రాంతి లైఫ్ డైలీ బ్లాగ్స్ అనమాట నా ఛానల్ పేరు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎదురుకు వచ్చేస్తే ఇక్కడ గాజు గ్లాసులు అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మొక్కలు కుండీలు పెట్టుకునేవి. టీ సాసులు లాంటివి కూడా, కప్పులు లవ్ సింబల్లో కూడా వచ్చినాయండి ఈ మధ్యన, చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి చిన్న చిన్న మొక్కల వాటికి బాగుంటాయి. ఇవి కప్స్. ఇంకా కలెక్షన్ అంతా న్యూ కలెక్షన్ అండి. సో మీకు కావాలంటే ఇక్కడికి వచ్చేయండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి.